హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏంటి రైస్ చాలా కలర్ఫుల్గా ఉంది, ఏంటబ్బా అని అనుకుంటున్నారా? లేదండి, నేనైతే నేహాకి లంచ్ బాక్స్కి ఇలా వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంది. మా పాప అయితే లంచ్ బాక్స్ మొత్తం అయిపోగొట్టుకొని వచ్చేసింది. ఫుల్ ఖాళీ అయిపోయింది బాక్స్. ఎలా చేయాలంటే ఈ వెజిటేబుల్స్ ఉంటే చాలు, ఈ రైస్ అయితే పూర్తి అయిపోతుంది. మన ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా పర్వాలేదు, ఈ రైస్ అయితే చేసుకోవచ్చు. మా ఇంట్లో వచ్చేసి బఠానీ, క్యారెట్, బీనీస్ అలానే పొటాటో కూడా వేసాము. ఇవి ఉండడం వల్ల వెజిటేబుల్స్ అనేది రైస్లో బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లో వచ్చేసి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా మనం తరిగి పెట్టుకున్నవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసి అందులోకి కొద్దిగా నెయ్యి అలానే ఒక గంట వరకు ఆయిల్ వేసుకొని, ఎలాంటి రైస్కైనా జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకు నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ చాలా అయితే వేసుకున్నాను. అలానే కొద్దిగా ఉప్పు. ఆ ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఉడుకుతాయి. అలానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఆనియన్స్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలానే బాగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి చీలికలు ఒక 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో నేను కారం పొడి కూడా వేస్తాను. ఇంకా కొద్దిగా పుదీనా ఉంటే వేసాను. ఇంకా అలానే బీనీస్, టమోటో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. అలానే కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల రైస్ అనేది కలర్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పసుపు అనేది ప్రతి వంటలో యూస్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా అడుగు అంటుకోకుండా అలానే వెజిటేబుల్స్ ఉడకడానికి ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే నేను యూస్ చేశాను. అన్నీ బాగా అయితే ఉడికిపోయాయి. ఇంకా అలానే చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసి ఈ రైస్కి ముఖ్యంగా కావాల్సినది సోయా సాస్. ఈ సోయా సాస్ వేయడం వల్ల రైస్ అనేది సప్పగా కాకుండా కొద్దిగా టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే లంచ్ బాక్స్లోకి ఎలాంటి కర్రీస్ అయితే మనం పెట్టియం కాబట్టి ఓన్లీ రైస్ కాబట్టి ఇలా సోయా సాస్ వేయడం వల్ల అనేది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఒక 2 కప్స్ చిన్న క్యాప్ 2 క్యాప్స్ నేనైతే సోయా సాస్ యూస్ చేశాను. అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసాను. రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉడికిచ్చేసాను. ఎందుకంటే మనం చేస్తున్న లంచ్ బాక్స్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ కాబట్టి రైస్ అనేది ఎప్పుడు పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మన ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కాబట్టి వెజిటేబుల్స్లో నుంచి మనం ఇంకా బాండీలోకి అయితే రైస్ అంతా వేసేసుకొని ఇలా చికెన్ మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇంకా రైస్కి టేస్ట్ పెరగాలంటే ఇలాంటి పౌడర్స్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా గరం మసాలా, ఎందుకంటే చికెన్ మసాలా పౌడర్ వేసాం కాబట్టి గరం మసాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నేను ఏది వంట చేసినా కొద్దిగా సాల్ట్ తక్కువగానే వేస్తాను. మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత వేస్తాను. కొద్దిగా ఉప్పు, కారం వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసిన తర్వాత మన రైస్ చూస్తే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.